ప్రైజ్ ద లార్డ్. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, ఇదిగో ప్రవ్వా, ఈరోజు అంతా నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడు ప్రవ్వా. మరి కొన్ని గంటల్లో మీ క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామయ్యా. తండ్రి, నీ కృపను మా మీద ఉంచమని అడుగుతున్నామయ్యా. మేము ఏం చేసినప్పటికీ ప్రవ్వా, ఈ 2025లో నీవే నీ ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడావు ప్రవ్వా. మమ్మల్ని ఎత్తుకుని నడిపించావయ్యా. నీకే కోట్లాది వందనాలు తండ్రి. ఇదిగో ప్రవ్వా, ఈ సమయంలో తండ్రి కొన్ని గంటల్లో మేము నూతన సంవత్సరంలోకి అడుపెడుచుండగా దేవా, నీ కృపను మా మీద కుమ్మరించమని అడుగుతున్నాం. నీవే ఒక మంచి వాగ్దానాన్ని మా కొరకు సిద్ధపరచమని అడుగుతున్నాం. దేవా, మేము ఆ వాగ్దానానికి తగ్గట్టు నడుచుకోవడానికి నీవే నీ కృప చూపమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రవ్వా, 2025లో ఉన్న ఏ మాలిన్యాన్ని, ఎటువంటి చెత్తని మేము 2026లోకి తీసుకువెళ్లకుండా నీవే కాల్చివేయమని అడుగుతున్నామయ్యా. మంచి ఆశీర్వాదం, దీవెనలు కుమ్మరించమని అడుగుతున్నామయ్యా మా మీద. దేవస్థల నుండి శిరస్సు నుండి అరికాలు వరకు నీ రక్తం ప్రోక్షింపజేయ ప్రభు. పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాం ప్రభు. ఎటువంటి అనారోగ్యం 2025లో వచ్చిన ఏ అనారోగ్యం కూడా 2026లోకి ఎంటర్ అవ్వకుండా ప్రభు నీ కంచె వేసి కాపాడండి, కాల్చి వేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభు, ఈ రోజంతా నీవే దీవించి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎవరెవరైతే ఈరోజు వాష్ నైట్ సర్వీసెస్కి వెళ్తున్నారో, క్రాస్ ఓవర్ సర్వీసెస్కి వెళ్తున్నారో, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప చూపమని అడుగుతున్నాం. వారు రాకపోకలేదు సహాయం చేయండి అయ్యా. నీవే వారితో మాట్లాడండి. వారి సేవకులు వారిని బోధిస్తున్నప్పుడు నీవే వారితో మాట్లాడమని అడుగుతున్నాం అయ్యా. ఎవరెవరైతే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో దేవ, వారు ఏ రిజల్యూషన్స్ తీసుకోవాలో కూడా నీవే వారికి దయచేయమని అడుగుతున్నామయ్యా. దేవా, వారికి మంచి జ్ఞానంతో నింపమని ఈరోజంతా నీవే కాచి కాపాడడానికి నీకు వందనములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చినామా పరలోకపు తండ్రి, ఆమేన్.